తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఇదైతే ఒక హిస్టరీ అనమాట. ఎక్కడ చూసినా విజయ్కి 1-2 సీట్లు, కొన్ని సర్వేలు అయితే మరీ అన్యాయం 0 ఇచ్చాయి. ఓన్లీ యాక్సెస్ మై ఇండియా అనే సర్వే తప్ప మిగతావన్నీ 1-2 ఏదో భిక్షం వేసినట్టు ఇచ్చారు సర్వేలు. మొత్తం సర్వేలన్నీ ఫెయిల్ అయినాయి. ఎస్, అన్నీ విజయ్ తలపతిని అండర్ ఎస్టిమేట్ చేశారు. లిటరల్గా అన్ని సర్వేలు, టీవీ డిబేట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అందరూ 1 వస్తుంది, 2 వస్తుంది, అయితే మహా అయితే కింగ్ మేకర్ అవుతాడు, ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇదవుతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ఒక పక్క ఏమో వెస్ట్ బెంగాల్లో దీదీకి అయితే గుడ్ బై చెప్పేశారు. బీజేపీ అక్కడ అనుకుందే చేసింది. ఫైనల్గా 3 టర్మ్స్ అంటే 15 ఇయర్స్ తర్వాత మమతా బెనర్జీకి అయితే బాయ్ చెప్పేసింది దీదీకి. బీజేపీ అక్కడ గెలిచేసింది మెజార్టీ. ఇక్కడ తమిళనాడులో కూడా ఇప్పటివరకు అయితే ప్రజెంట్ ఇప్పుడు టైం 5 అవుతుంది. టీవీకి అయితే అరౌండ్ 110 అయితే లీడింగ్ ఉంది. ఇంకొక 6-7 షార్ట్ అవుతుంది. మ్యాక్సిమం టాక్ ఏంటంటే కాంగ్రెస్తో కలిపి, కాంగ్రెస్ కానీ ఇంకా కొన్ని ఏదో పార్టీ ఉంది, ఆ పార్టీతో కలిపి గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది. సీఎం విజయ్ తలపతి అని చెప్పుకోవచ్చు. అసలు ఈ 2 ఇయర్స్లో నాకు తెలిసి పార్టీ పెట్టి 2 ఇయర్స్ అయింది. అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు. అసలు ఆ వేవ్ నాకైతే ఎలక్షన్ రోజు ఆ పోల్ స్టాట్స్ చూస్తే నాకు అర్థమైపోయింది ఏదో జరగబోతుంది పెద్దగా ఈసారి తమిళనాడు ఎలక్షన్లో. అయితే ఏంది ఆ పోలింగ్ యూత్ అయితే అసలు బాబు బీభత్సం, అసలు జంజే అయితే ఇంకా ఎక్కడ ఉండే వాళ్ళంతా వచ్చి ఓట్లు వేశారు. మొత్తం షేక్ అయిపోయింది తమిళనాడు రాజకీయాలు. అసలు ఎక్కడ సర్వేల్లో అన్ని సర్వేలు చూస్తే డిఎంకే నెక్స్ట్ మళ్ళీ ఎంకే స్టాలిన్ సీఎం అవుతారని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కట్ చేస్తే ఎంకే స్టాలిన్ ఓడిపోయారు, ఆయన సీటే ఆయన ఓడిపోయారు. మరి ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఓడిపోయారంటే అర్థం చేసుకోండి. సో వీళ్ళు ఏవైతే టీవీ వాళ్ళు డిబేట్స్, సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ అండర్ ఎస్టిమేట్ చేశాయి. నాకు ఒక సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే అండర్ ఎస్టిమేట్ చేయడమే మంచిదైంది. ఏముందిలే అనుకున్నారు. మొత్తానికైతే మార్నింగ్ నాకు 8:30కి చూస్తే అసలు ఎలా వెళ్తుంది, ఎక్కడ చూసినా లీడ్ అనమాట. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే అసలు ఇదైతే రికార్డు. ఎంజీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎంజీఆర్ ఫస్ట్ అయితే డిఎంకే నుంచి బయట వచ్చేసి అన్నాడీఎంకే, ఆల్ ఇండియా అన్నాడీఎంకే పెట్టారు కదా. పెట్టిన తర్వాత 5 ఇయర్స్ ఉండిన తర్వాత గెలిచారు. పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేశారు, సీఎం అయ్యారు, మెజార్టీ. దాని తర్వాత ఇదే రికార్డు. మన తెలుగు స్టేట్లో అయితే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు. సో పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్లో అయితే ప్రభంజనం, సేమ్ రికార్డ్ ఇదైతే ఎవరు ఊహలకైతే అందలేదు. అసలు మామూలు హై కాదు. అసలు ఆ రిజల్ట్ చూస్తున్న జనాలకి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సింగిల్ లార్జెస్ట్, అట్లీస్ట్ కింగ్ మేకర్ ఏమో అవుతారేమో అనుకున్నారు, కింగే అయిపోయాడు. ఒక పక్క త్రిషా గారు అయితే తిరుమల వెళ్ళొచ్చారు. ఇంకా ట్రోల్స్ అయితే మామూలుగా లేవు. అదేదో డైలాగ్ అంట, సీఎం సీటు నాదే, ఈ పిల్ల నాదే అనే ట్రోల్ వస్తున్నాయి. మామూలుగా లేదు అసలు. హై అయితే మార్నింగ్ నుంచి అయితే అసలు షేక్ అయిపోయింది అనుకోండి. ఫైనల్గా ఈ ఎగ్జిట్ పోల్స్, సర్వేస్, డిబేట్స్ మొత్తం ట్రాష్ అయితే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఏది అన్నీ ఫెయిల్ అయిపోయాయి కదా. ఇక్కడ ఒకే ఒకసారి యాక్సెస్ మై ఇండియా మాత్రమే చెప్పింది. పాపం వాళ్ళకైతే ట్రాక్ రికార్డ్ ఉంది. నేనైతే కొంచెం ఎందుకో నాకు హోప్ ఉంది. వాళ్ళు లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో ఫెయిల్ అయ్యారు. బట్ అంతకుముందు అయితే 38% అయితే 38 అంట, సారీ. అంతకుముందు అయితే వాళ్ళు 36 సర్వేలు చేస్తే 34 33 సక్సెస్ అనమాట. 2 ఫెయిల్ అయినాయి. పాపం వాళ్ళైతే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు అయితే అతను వచ్చి, ఎవరైతే సెఫాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కొంచెం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఫైనల్గా అయితే వాళ్ళైతే హ్యాపీ అనమాట.
ఫైనల్గా వాళ్ళ ప్రెడిక్షన్ ఒక్కటి మాత్రమే కరెక్ట్ అయింది, మిగతావన్నీ రాంగ్. చూడాలి ఇంకా రూలింగ్ ఎలా ఉంటుంది విజయ్ తలపతి ద సీఎం ఆఫ్ తమిళనాడు. ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.